నమస్కారం. ప్రజాదళం టీవీ వార్తలకు స్వాగతం. మందరికలపాడులో వైభవంగా సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు, ప్రజాప్రతినిధులకు సన్మానం. పాల్వంచ మందరికలపాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మందరికలపాడు గ్రామ పంచాయతీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మికత, ఉత్సాహం ఉట్టిపడ్డాయి. ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామ మహిళలకు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పోటీపడి రంగురంగుల ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అద్భుతంగా ముగ్గులు వేసిన వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం. ఇదే వేదికపై గ్రామంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ బానోత్ లక్ష్మీమోహన్, ఉప సర్పంచ్ కందుకూరి శ్రీను, వార్డు మెంబర్లు మరియు గ్రామ పెద్దలను ఆలయ కమిటీ తరపున ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్థులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. పాల్గొన్న ప్రముఖులు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాటి శ్రీను, కాటి వీరభద్రం, గండగతేర ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. వేడుకల నిర్వహణను ఆలయ కమిటీ బాధ్యులు పర్యవేక్షించారు. జి. సుధాకర్ అధ్యక్షులు, వెంకటనారాయణ ఉపాధ్యక్షులు, రావూరి వీరభద్రం ప్రధాన కార్యదర్శి, కందుకూరి రాజశేఖర్ సహాయ కార్యదర్శి, రావూరి రవి ఆలయ పూజారి, దేవుడమ్మ, సుమలత మరియు మహిళా కమిటీ, యూత్ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొనడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. మంచి చైతన్యం వచ్చి మరి స్వామివారు ఇక్కడ ఆలయం వెలవడం, లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆలయం వెలవడం ఇవన్నీ జరిగినాయి. మరి ఈ యొక్క ఆలయంలో ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు నిర్వహించడం, వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రియమైన నా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు గ్రామ ప్రజలందరికీ. నన్ను మా ఆవిడకి గెలిపినందుకు చాలా 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 ధన్యవాదాలు. మన నరసింహస్వామి జాతర నడుస్తుంది, చాలా ధన్యవాదాలు. మమ్మల్ని గెలిపినందుకు చాలా ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారికి కానీ, షాబీర్ బాషాకి కానీ, కూనమనేని సాంబశివరావు కానీ చాలా ధన్యవాదాలు. గ్రామ పెద్ద మనుషులకు చాలా ధన్యవాదాలు. మన గ్రామ ప్రజలకి తెలియజేయడం ఏమనగా, ఇక్కడ వచ్చేసిన మన అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇట్లు అనగా గ్రామ పెద్ద మనుషులు, మన వార్డు మెంబర్లు తెలియజేయడం ఏమనగా, మన గ్రామ సర్పంచ్ బానోత్ లక్ష్మి గారికి తెలియజేయడం ఏమనగా, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కాబట్టి ఇట్లా పోయినసారి ముగ్గులు చాలా చిన్నగా జరిగినాయి. కాబట్టి ఈసారి మనం సంతోషంగా చాలా పెద్దగా దేవుని దయ వల్ల, లక్ష్మీ నరసింహస్వామి దేవుని దయ వల్ల చాలా పెద్దగా జరిగింది. కావున ఇట్లా పండుగలు చేసుకోవాలని చాలా గ్రామ ప్రజలు అందరూ కలిసి సహకరించాలని కోరుకుంటున్నాం. జై నరసింహస్వామి.